తనకు పారమార్థిక విజ్ఞానాన్ని అందించగల గురుదేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని సద్గురువుల వేటలో పడ్డాడు. ఎందరెందరినో ప్రశ్నించాడు. చివరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించి విన్నాడు. స్వామి నామాన్ని విన్న మరుక్షణంలో సిద్ధయ్య శరీరం జలధరించింది, మనసు పులకరించింది. ఆ స్వామి నామం వింటేనే ఇంత ఆనందం కలుగుతోంది. ఇక స్వామివారి దివ్య స్వరూపం దర్శిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించి తల్లిదండ్రులకు గాని స్నేహితులకు గాని ఎవ్వరికీ చెప్పకుండా అటు నుండి అటే కందిమల్లయ్యపల్లెకు ప్రయాణమయ్యాడు. సువిశాలమైన మఠ ప్రాంగణంలో పాదం పెట్టాడు. ఆ మఠం లోపల శ్రీరామనామ తారక మంత్ర